కానీ ఎవడో చెప్పడం వలన వాడు దొంగ అన్నాడు. ఎవడో ఇంకంతే, దొంగగానే చూస్తాం. వాడు దొంగతనం చేయకపోయినా, వాడు పాపి అని ఎవడో చెప్పాడు నీకు, వాడిని పాపాత్ముడిగానే చూస్తాం. వాడు త్రాగుబోతు అని ఎవడో చెప్పాడు, వాడిని తాగుబోతుగానే చూస్తాం. వాడు అబద్ధీకుడు అంటే వాడిని అబద్ధీకుడుగానే చూస్తాం. ఇలా మనకు తెలియకుండా బయాస్డ్ మైండ్ అంటారు, బయాస్డ్ మైండ్, ప్రెజడీస్డ్ మైండ్. ముందుగానే ఒక వ్యక్తి గురించి బ్యాడ్ పిక్చర్ పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా అదే దృష్టితో, అదే కళ్ళతో, అదే కళ్ళద్దాలతో, అదే మనసుతో చూడడం వల్ల అతను ఎన్ని మంచి పనులు చేయి నీకు మాత్రం మంచిగా కనిపించలేదు. యేసు ప్రభు చనిపోయిన వాళ్ళని ఏమనెత్తాడు? వాళ్ళు చూడండి, అతను పాపాత్ముడే. ఊచ చేయగల స్వస్థతనిచ్చాడు, అయినా అతను పాపాత్ముడే. 5,000 మందికి భోజనం పెట్టాడు అద్భుత రీతిలో, అయినా వాడు పాపాత్ముడే. ఎన్ని చెయ్యి, పాపాత్ముడే. దేవుని యందు ప్రియుల, ఈ రోజున మనం ఏం చేయాలి తెలుసా? మనము కూడా ఇతరులను మనకు తెలియకుండా తీర్పు విధించేస్తున్నామేమో. ఈజ్ బ్యాడ్, ఈజ్ రోగ్, ఈజ్ సిన్నర్ అన్న ఉద్దేశంతో ఎవరినైనా చూస్తున్నావా? ఎవరినైనా తీర్పు విధించావా? ఎవరినైనా ఖండిస్తున్నావా? ఎవరినైనా ఆ చెడు కళ్ళతో చూస్తున్నావా? అతనితో స్నేహం చేయకుండా, అతనితో పరిచయం లేకుండా, అతనిని అర్థం చేసుకోకుండా అపార్థం మీద అపార్థం చేసుకుంటూ జీవిస్తున్నావా? ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ రోజున అటువంటి పనులు మానేద్దాం.